హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ సింపుల్ కిచెన్. ఈరోజు హైదరాబాదీ స్పెషల్ స్వీట్ అండి కద్దు కా ఖీరు ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్‌లోని చేసుకోవచ్చండి. సింపుల్‌గా, టేస్టీగా, మంచి టెక్స్చర్‌తో చేసుకోవచ్చు. ఇది ముస్లిమ్స్ పెళ్ళిళ్ళ స్పెషల్ స్వీట్ కూడాను. తినే కొద్దీ తినాలనిపించే ఈ స్వీట్‌ని చాలా ఈజీ ప్రాసెస్‌తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా దీనికోసం ఒక హాఫ్ కేజీ సొరకాయ తీసుకోవాలండి. తీసుకొని దీన్ని హాఫ్‌కి కట్ చేసుకోవాలి. హాఫ్‌కి కట్ చేసి పైన పీల్ తీసేయాలండి. ఇలా పీల్ తీసేసిన తర్వాత ఒకసారి బాగా నీట్‌గా కడిగేసుకొని తురిమేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సగ్గుబియ్యం అనేవి నానబెట్టుకోవాలి. హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని నీట్‌గా ఒకసారి కడిగేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని హాఫ్ ఎన్ అవరు పక్కన నానబెట్టుకోవాలండి. ఇప్పుడు బాగా కడిగిన ఈ సొరకాయని కొంచెం పెద్దగా ముక్కలు వచ్చేటట్టుగా తురిమేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయిలోని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే కడాయిలోని మనం తురిమి పెట్టుకున్న సొరకాయని ఇలా వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కూడా ఇలాగా కలుపుతూ వేయించుకోవాలండి. ఒకసారి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత మూత తీసి ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని 2 మినిట్స్ తర్వాత ఒకసారి సొరకాయ ఇలాగ నొక్కి చూస్తే బాగా మెత్తగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి. ఒకసారి పాలు వేసిన తర్వాత బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పొంగొచ్చే వరకు బాగా మరిగించుకోవాలండి. ఇలా పొంగొచ్చిన తర్వాత బాగా సైడ్స్ అన్నీ కూడా ఇలాగ తీసుకొని అలాగ కలుపుతూ ఒక పావు వంతు ఇంకే వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోని మరింత టేస్ట్ కోసం పచ్చికోవాని యాడ్ చేస్తున్నాను. ఈ కోవా ప్లేస్లోని మీరు కండెన్స్డ్ మిల్క్ అయినా వేసుకోవచ్చండి. ఈ కోవా బాగా మెత్తపడే వరకు కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ కోవా వేయడం వల్ల మనకి కద్దు కా ఖీర్ అనేది క్రీమీ స్ట్రక్చర్ వచ్చి చిక్కగా మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు షుగర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. షుగర్ బాగా కరిగి మనకి రెసిపీ అనేది బాగా దగ్గర పడే వరకు 15 నిమిషాలు ఇలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఈ కద్దు కా ఖీరు మరింత కలర్ యాడ్ అవ్వడానికి నేను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి. అది మీకు ఆప్షనల్ మాత్రమే, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. 15 మినిట్స్ తర్వాత చూడండి మనకి కద్దు కా ఖీర్ అనేది బాగా దగ్గర పడింది కదండి. ఇప్పుడు స్వీట్ మనకి రెడీ అయిపోయింది. ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి స్టవ్ ఆఫ్ చేసి ఇలాగే వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి. లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ రెసిపీ మీకోసం అండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.